కొంచెం వర్షం కురిసింది, వాతావరణం చల్లగా ఉంది, చేపలు పట్టాలనిపించింది. చోటికి చెప్పాను, సరే గాలం కొందాం పదా అని చెప్పి మార్కెట్ తీసుకెళ్ళింది. మార్కెట్లో ఒక షాప్లో గాలం అయితే కొనేసాం. ఇది కాదులేండి, వేరే గాలం కొన్నాం యాక్చువల్గా. సో ఆ గాలం తీసుకొని మేము బయలుదేరిపోయాము. సో అక్కడ గోధుమవాగు బ్రిడ్జ్ దగ్గర చేపలు పడుతూ కొంతమంది పిల్లలు కనిపించారు. మాకు వెళ్ళాలనిపించింది, చూస్తే దారి కూడా కనిపించింది. సో మేము ఇంకా ఆగుతామా, వెళ్ళిపోతాం. సో మేమిద్దరం బయలుదేరిపోయాం గోధుమవాగు బ్రిడ్జ్ కిందకి వెళ్ళడానికి. చూసారా పిల్లలు ఎలా పడుతున్నారు చేపలు. కిందకు వచ్చేసాము, వాగు దగ్గరికి వెళ్తున్నాము ఇద్దరము. ఇక్కడ రూట్ అయితే అస్సలు బాగాలేదు, ప్లేస్ కూడా బాగాలేదు, కానీ ఏదో వాటర్ ఉందని చెప్పి ఇంకా సరదాగా వచ్చాము. ప్లేస్ అయితే అస్సలు బాగాలేదు, కానీ వచ్చాము కదా ఏదో ట్రై చేద్దాము, చేపలు పడదాము అని అన్నట్టు చూస్తున్నాము. స్మెల్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మిగతా చూసారుగా, పైన చూసినప్పుడు కనిపించారు కదా, వాళ్ళు ఇక్కడ చేపలు పడుతున్నారు. వాటర్ కూడా అంత ఫ్రెష్గా ఏమీ లేవు. ఇక్కడ సాయి కూర్చుని తెచ్చినవన్నీ బయటికి తీస్తున్నాడు, గాలం కట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది ఎలా కట్టాలో తెలియట్లేదు. ఆ దారం అంతా చిక్కుపడిపోయింది, మొత్తం తీస్తున్నాడు. అక్కడ పడుతున్నారు కదా చేపల్ని, వాళ్ళని హెల్ప్ అడిగారు. సరే అని చెప్పి అందులో ఒకళ్ళు వచ్చారు. ఈ అన్న పేరు లడ్డా అంట, కొత్తగూడెంలోని రైతు బజార్ దగ్గర ఉంటాడంట. పెయింటర్ అంటే ఇతను సరదాగా గాలం వేయడానికి వచ్చాడు, చేపలు పడడానికి. సో మనకు హెల్ప్ చేస్తున్నాడు. నేను తెచ్చిన ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ని ఆ కొక్కెన్లోకి పెట్టి అతను సమ్ డిఫరెంట్గా గాలాన్ని అయితే కడుతున్నాడు. అది మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అతని నుంచి. సో అతను చక్కగా గాలాన్ని నీట్గా కట్టడమే కాకుండా అతను ఏదో సీసం పెట్టాలని నాకు చెప్పాడు. ఆ సీసం నా దగ్గర లేదు, యాక్చువల్లీ నేను క్యారీ చేయలేదు. సో అతను తన దగ్గర ఉన్న సీసాన్నే తీశాడు, ఆ సీసాన్ని పెట్టాడు అక్కడ దానికి. సో దానికంటూ సపరేట్గా ఏదో చార్జ్ చేశాడు అతను. సో సీసము, దారము ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అతను నెక్స్ట్ స్టెప్గా సీసం దారం పూర్తిగా దానికి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా అతను నాకు థర్మాకోల్ అడిగాడు. ఏదైనా థర్మాకోల్ ఉంటే ఇవ్వండి, దానికి కడతాను అన్నాడు. బట్ నేను థర్మాకోల్ తీసుకురాలేదు. సో అతను ఏం చేశాడంటే, మా దగ్గర ఉన్న ఆ బాటిల్ మూత ఉంది కదా, బాటిల్ మూతకి హోల్ పెట్టేసి ఆ బాటిల్ మూతని థర్మాకోల్ ప్లేస్లో పెట్టాడు. అంటే తేలాలి, ఏదైనా ఒక కుకింగ్కి చివర కొంచెం దూరంలో ఒక థర్మాకోల్ పెడితే అది నీటిలో తేలుతూ ఉంటుంది. ఏదైతే చేప ఒకసారి పడినప్పుడు ఆ థర్మాకోల్ మునుగుతుంది. సో దాని ప్లేస్లో ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ మూతను కట్టాడనమాట. ఆ మూతను కట్టి మొత్తానికి కంప్లీట్గా నా గాలాన్ని అయితే రెడీ చేశాడు. ఇప్పుడు ఆ గాలాన్ని మన కర్రకి మనమైతే స్టిక్ తెచ్చామో ఆ స్టిక్కి కడుతున్నాడు. సో ఆ స్టిక్కి బొడిపి దగ్గర కట్టాలని చెప్పాడు. సో మొత్తానికి నా గాలాన్ని సంహవ్ రెడీ చేశాడు ఇతను. నా గాలం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ గాలానికి మనకు తెచ్చిన గాలానికి ఉండే ఒక చిన్న ఆ కొక్కెం ఉంటుంది కదా, ఆ కొక్కానికి మనం తెచ్చిన ఈ కోడి వ్యర్థాలు ఉన్నాయి. యాక్చువల్గా దీనికోసం తీసుకొచ్చాను నేను, నాకు తెలియక ఎర్రలు వాడతారంట, దానికి బదులు కోడి వ్యర్థాలు తెచ్చాను. ఆ కోడి వ్యర్థాన్ని దానికి పెట్టాడు అనమాట, కంప్లీట్గా కుక్కానికి తగిలించి, అంటే దాన్ని ఎర్రగా పెట్టి ఇప్పుడు ఆ గాలాన్ని నీటిలోకి వేసాడు. ఎలా వేయాలో కూడా నాకు నేర్పించాడు. సో ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఎలా వేయాలి, తర్వాత దాన్ని ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా తీయాలి అనేది కూడా నాకు చెప్తాడనమాట ఇతను. అంతా చెప్పిన తర్వాత మన లడ్డా అన్న వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, ఎందుకంటే తను బిజీ అంట, తనకు వేరే పని ఉందంట. సో అతను నేను సర్టెన్ అమౌంట్ కూడా పే చేశాను, 50 రూపీస్ ఇచ్చాను. సో థ్యాంక్ యూ లడ్డా అన్న ఫర్ టీచింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్. బాగుండింది ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇప్పుడు చేప పట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అతను చెప్పినట్టే ఆ మూత మునిగినప్పుడల్లా టపా అని లాగుతున్నాను, బట్ నాకు వల్ల కాలేదు. నేను ఎప్పుడు తీసినా ఏం వచ్చేది కాదు. పైగా నేను లాగిన ఆ దారం అంతా చెట్లకు చిక్కుకుపోవడం, మళ్ళీ తీసి నేను లోపల వేయడం, ఊరికే చిక్కుకుపోవడం, ఆ చిక్కులు తీసుకోవడం, ఇదే సరిపోయింది. సో చోటికి కూడా ఒక ప్రయత్నం చేసింది, బట్ తను కూడా సక్సెస్ కాలేకపోయింది. అవతల కొంచెం దూరంలో చేపలు పడుతున్న వీళ్ళకి మాత్రం నిమిషానికో చేపలు పడుతూనే ఉంది. ఎలా పడుతుందా అని చెప్పి మాకే అర్థం కాలేదు, కానీ వీళ్ళు చూపిస్తూ ఊరిస్తూ ఉన్నారు, మాకు పడుతున్నాయి చూసారా చేపలని. చోటి ఆల్మోస్ట్ డేలా పడిపోయింది. నేనైతే ఇంకెలా మెరుగుపడాలని చెప్పి ఆలోచిస్తున్నాను. సో వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేద్దామని పట్టు వదలని విక్రమార్కుల్లాగా చిక్కులు తీసుకుంటూ మళ్ళీ ఆ గాలాన్ని వేసుకుంటూ ఇలాగే దాదాపు ఒక అర్ధగంట పాటు నిరంతరాయంగా ప్రయత్నించాను. బట్ నాకు ఎక్కడ చేపలైతే పడలేదు. చివరికి ఇంకా చిరాకు వచ్చేస్తుంది మాకు, మా ప్రయత్నం ఎక్కడ సఫలం కాని పరిస్థితి. సరే, ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.
ఓవరాల్గా మా లైఫ్లో ఫస్ట్ ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ ఇలా కొనసాగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.